హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టెట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఈ ఫార్ములాస్ చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. నిన్న మొన్న జరిగిన టెట్లలో లాగ్ నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అది కూడా బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఇవి చూసుకుంటే మీకు ఏ విధంగా చేయాలో ఈజీగా ఏ విధంగా చేయాలో ఉపయోగపడుతుంది. లాగ్ 1 బేస్ ఏ ఈక్వల్ టు 0, లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1, లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ ఈక్వల్ టు log x base a minus log y base a. log xy base a equal to log x base a plus log y base a. ఇక్కడ డివైడెడ్ ఉంటే మైనస్, ఇంటూ ఉంటే ప్లస్. log x పవర్ n base a ఈక్వల్ టు n log x base a. log c base a ఈక్వల్ టు 1 బై log a base c. రివర్స్ అవుతుంది 1 బై పెట్టినాక. log x base a ఈక్వల్ టు log x base c log a base c. a log x base a equal a power log x base a equal to x. log x base a equal to ln x. next log nth root of x base a equal to 1 by n log x base a. ఇవి ఫార్ములాస్. ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్తే ఇలానే ఇస్తున్నాడు. log 5 బేస్ 25 ఈక్వల్ టు ఎంత అని ఉంది. అంటే log 5 బేస్ 5ని 25 స్క్వేర్ రాసుకున్నాము. ఈ 25 స్క్వేర్ని 25 ఉంది కదా, 5 స్క్వేర్ రాసుకున్నాము. 5 స్క్వేర్ రాసుకున్నాక ఈడ స్క్వేర్ 2 ఉంది కాబట్టి ఈడ ముందటికి వస్తే 1/2 అవుతుంది. 1/2 log 5 బేస్ 5. log 5 బేస్ 5 ఈక్వల్ టు 1 అంటే ఇంతకుముందు log a బేస్ a ఈక్వల్ టు 1 అని చెప్పుకోలేమా, ఆ విధంగా. ఆన్సర్ ఈస్ 1/2 ఇంటూ 1 ఈక్వల్ టు 1/2. ఈ విధంగా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఒక్కసారి చూసుకోండి. log 3 బేస్ 81. 81ని ఎల్సిఎం చేస్తే 3 పవర్ 4. log 3 బేస్ 3 పవర్ 4. ఈ 4 అనేది ఇటు వస్తే బై 1/4 అవుతుంది. log 3 బేస్ 3. log 3 బేస్ 3 ఈక్వల్ టు 1. 1/4 ఈక్వల్ టు ఇంటూ 1 ఈక్వల్ టు 1/4. log 1/2 పవర్ 4 బేస్ 2. దీన్ని ఏ విధంగా చేయాలంటే log a బై b ఈక్వల్ టు log a మైనస్ log b కదా. log 2 ఇది నేమ్ రాసుకున్నాము, పవర్లో మైనస్ పెట్టుకున్నాము, 2 పవర్ -4. ఈ పవర్లో -4 ముందుకు వస్తే -4. log 2 బేస్ 2 ఈక్వల్ టు 1 ఇంటూ -4 ఇంటూ 1 -4. చాలా ఈజీ క్వశ్చన్స్, ఒక్కసారి చూసుకొని పోతే అర్థమైపోతుంది. 3x ఈక్వల్ టు 5 పవర్ x మైనస్ 2. 3 పవర్ x ఈక్వల్ టు 5 పవర్ x మైనస్ 2. log 3 పవర్ x ఈక్వల్ టు log x పవర్ x మైనస్ 2. x log 3 ఈక్వల్ టు x మైనస్ 2 log 5. అంటే దీనికి లాగ్ ఇది ముందరికి వస్తే x మైనస్ 2 log 5. x log 3 ఈక్వల్ టు x log 5 మైనస్ 2 log 5. xని కామన్ తీస్తే log 3 మైనస్ log 5. ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది, ఈక్వల్ టు -2 log 5. xని కామన్ తీసినాం కదా. x log 3 మైనస్ log 5 ఈక్వల్ టు -2. ఇక్కడ 5 ఉంది కదా, ఇది 2 అనేది ఫ్రంట్కి వస్తే స్క్వేర్ అవుతుంది, 5 స్క్వేర్. ఇక్కడ log 3 మైనస్ log 5 ఉంది కదా, దీన్ని log 3/5 అని రాసుకోవచ్చు ఫార్ములా ప్రకారం. x log 3/5 ఈక్వల్ టు మైనస్ log 5 స్క్వేర్. x ఈక్వల్ టు log ఇటు వస్తే log 5 స్క్వేర్ బై log 3/5. ఆన్సర్ ఇస్ ఇలా. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్సే అడుగుతున్నారు, ఒక్కోసారి చూసుకొని వెళ్తే మనకు 2 మార్క్స్ ఎటు వెళ్ళవు.